హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏం తయారు చేసుకుందామో చూసేద్దాము. మరి సాంబార్ అండి, అందరికీ ఎంతో ఇష్టమైన సాంబార్ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాము మరి వీడియోలో. ఓకే, మనకి కూరలు ఏమీ లేకపోయినా సరే ఈ సాంబార్ కనుక ఉంటే మనం లంచ్ మొత్తం సరిపోతుందండి. లిటిల్ బిట్ పెరుగు వేసుకుంటాం కాబట్టి సాంబారు కూర ఏం లేకపోయినా మనకి నోటికి ఏమన్నా తినబుద్ధి కాకపోయినా సరే ఈ సాంబార్ కనుక తిన్నామంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తామండి. అంత బాగుంటుంది ఈ రెసిపీ. మీరు తయారు చేసుకోండి ఒకసారి. ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ములక్కాయలు, మీకు ఏ కూరగాయలు కావాలంటే ఆ కూరగాయల ముక్కలు పెద్ద పెద్దవి కోసి వేసుకోండి. పెద్ద పెద్దవి కనుక కట్ చేసి వేసుకున్నారంటే దానిలో ఉన్న పోషక విలువలు మనకి చాలా బాగా అందుతాయి. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలలో అంత త్వరగా ఉడికిపోతాయి, కుక్ అయిపోతాయి ఎక్కువగా. అదే పెద్ద పెద్ద ముక్కలు సాంబార్ కాబట్టి పెద్ద పెద్ద ముక్కలు వేసుకున్నాం అనుకో చాలా బాగా ఉంటుందండి. అవన్నీ కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆల్ వెజిటేబుల్స్ వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు సరిపడా యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఎక్కువ పెడుతున్నాను, అందుకని నేను చాలా ఎక్కువ క్వాంటిటీ పెడుతున్నాను కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సి వచ్చింది. మీకు ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 1-2 సార్లు కలిపి ముక్కలు కుక్ అయ్యే వరకు బాయిల్ చేయాలండి. ముక్కలు కొంచెం కుక్ అయిన తర్వాత చింతపండు గుజ్జండి, చింతపండు రసం తీసి పెట్టుకున్నాను నేను. అవి ఒక బిగ్ సైజు లెమన్ తీసుకొని అది పల్ప్ చేసేసి నేను తీసుకున్నానండి. బిగ్ సైజ్ టమాటా, నాకు అది ఎక్కువ సాంబార్ యూస్ చేస్తున్నాను కాబట్టి అది. మీరు కొంచెం ముందుగా కందిపప్పు కుక్ చేసుకొని పెట్టుకున్నట్లయితే అది మిక్సీ పట్టేసుకొని కొంచెం జారుగా దీనిలో కలిపేసేయండి, సాంబార్ మిశ్రమంలో కలిపేసేయండి. ఎందుకంటే పప్పు ఉంటేనే సాంబార్కి ఆ టేస్ట్ ఉంటుందండి. నేను మిక్సీ పట్టింది మొత్తం యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని బాగా పొంగు రావాలండి. సాంబార్ రెసిపీ ఎంత మీడియంలో పెట్టేసి మనము బాయిల్ చేసుకున్నామో అంత టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే ముక్కలకి ఉప్పు, కారం అవన్నీ పడతాయి. అప్పుడు టేస్ట్ మనకి ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగా. చూడండి, చాలా వరకు కుక్ అయినాయి ముక్కలు. వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ చేసుకోవాలి. కొంచెం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుంటేనే ముక్కలన్నీ ఉడికి దానికి ఉప్పు, కారం అవన్నీ ఫ్లేవర్స్ పడతాయండి. ఆ తర్వాత సాంబారు పొడి అండి, నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఈ సాంబార్ పొడి. అవి నేను ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకుంటాను. అది 2 స్పూన్స్ యాడ్ చేశానండి. ఇంకా మూత పెట్టుకొని కొంచెం కుక్ అవ్వాలండి. ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒకసారి ఎలా ఉన్నాయో చూసేద్దామా. చాలా వరకు కుక్ అయింది. మన రెసిపీ చాలా వరకు బాయిల్ అయిందండి సాంబారు. సాంబారు ఎంత బాయిల్ చేస్తే అంత టేస్ట్ వస్తుందండి. ముక్కలు చాలా వరకు ఉడికినండి. ములక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు చాలా వరకు కుక్ అయ్యిందండి. ఇంకొంచెం సేపు మనం కుక్ చేద్దాము. ఈ విధంగానే కుక్ చేసేసి మనం కొంచెం కలుపుతూ, కొంచెం పొంగు పోకుండా, నేను కొంచెం పైకి పెట్టాను కదా అందుకని నేను కొంచెం ఎక్కువ కలపాల్సి వస్తుంది. మీరు కొంచెం తక్కువగా పెట్టుకుంటే అది పొంగు పోకుండా ఉంటాయి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా బాయిల్ అయ్యే వరకు వీటిని బాయిల్ చేయాలండి. బాయిల్ చేసిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. ముక్కలు ఉడికితే మీరు తాలింపు పెట్టేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకొని ముక్కలు ఉడికే వరకు కుక్ చేసుకోండి. ఎందుకంటే ముక్కలు ఉడికితేనే కదా టేస్టు. పచ్చిగా ఉంటే ఆ టేస్ట్ రాదండి ఈ రెసిపీకి. ముక్కలు ఉడకాలి. ములక్కాయ, టమాటా అవన్నీ ఉడుకుతాయి. ములక్కాయ ముక్కలు అవి ఉడికినాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. టేస్ట్ ఇందాక కొంచెం వేసాం కదండి సాల్ట్, ఇప్పుడు దానికి సరిపడా వేసుకోండి. మీకు సాల్ట్ ఎంతవరకు కావాలో మీ రెసిపీకి అంతవరకు సరిపడా వేసుకోండి. లాస్ట్లో దించబోయే ముందు ఒక 2 స్పూన్స్ బెల్లం యాడ్ చేయండి.
బెల్లం యాడ్ చేసి ఒక్కసారి 1 or 2 minutes కనుక బాయిల్ చేస్తామంటే మన రెసిపీ ఇంకా తాలింపు వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ రెడీ అయిందండి మన రెసిపీ. ఓకేనండి, తాలింపు వేసుకుందాము. కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులండి. తాలింపు దినుసులు ఇక్కడ పచ్చిశనగపప్పు అవన్నీ వేయట్లేదండి. జస్ట్ ఆవాలు, జీలకర్ర, చల్లమిరపకాయలండి. వీటిని ఇవి మనము స్టోర్ చేసుకుంటాం కదా ఇయర్లీ, అలా స్టోర్ చేసుకునే చల్లమిరపకాయలు వేసాను నేను, ఎండుమిరపకాయల బదులు. కొంచెం క్రష్ చేసిన వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి. కొంచెం ఇంగు కూడా యాడ్ చేశానండి నేను. కొంచెం ఇంగు కూడా మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇంగువ చాలా టేస్ట్ వస్తుందండి. వేసి నేను సాంబార్లో కలిపేసానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,